జనసైనికులు ఎంత సామాజిక బాధ్యతతో ఉంటారనేది ఈరోజు కనిపిస్తోంది. వెల్కమ్ సార్. ప్లీజ్ కమ్. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకార గ్రామం అయినటువంటి కే మత్స్యలేశం అంటే కళింగపట్నం మత్స్యలేశం గ్రామంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్లో ఒక ఆయన ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొంది రమణారావు గారు అనేటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మా పాఠశాలకి మెచ్చి చూసి అతను 6 కంప్యూటర్స్ని డొనేట్ చేశారు. అది ఈరోజు ఇనాగరేషన్ చేయబడ్డది. ఇనాగరేషన్కి కురికాన రవి గారు, సుడా చైర్మన్ గారు, అలాగే ఏపీసీ గారు అందరూ ఇచ్చేశారు. ఇలాగా ఈ మా కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించినటువంటి బోర్డు ఇది. అలాగే మా కంప్యూటర్ ల్యాబ్కి చార్లెస్ బాబేజ్ అనే పేరు పెట్టడం జరిగింది, చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ ల్యాబ్ అని. ఇలాగా మా కంప్యూటర్ ల్యాబ్ని అత్యాధునిక పద్ధతిలో చక్కగా డిజిటలైజ్ చేసుకోవడం జరిగింది. ఈ 6 కంప్యూటర్స్తో పాటు మనకి ఐఎఫ్పి ప్యానెల్, అడిషనల్గా ఒక కంప్యూటర్ కూడా ఉంది. కానీ కంప్యూటర్ ల్యాబ్ని ఫుల్ ఫర్నిష్డ్గా డొనేట్ చేసినటువంటి బొంది రమణారావు గారికి పాఠశాల తరపు నుండి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కే మత్స్యలేశం గ్రామంలో మోడల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ జనసైనికులు ఎంత సామాజిక బాధ్యతతో ఉంటారనేది ఈరోజు కనిపిస్తోంది. రమణారావు గారు కానీ రవి గారు ఈ ఊరిలో ఈ స్కూల్లో చదువుకున్న పిల్లల కోసం అత్యున్నత వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసమని కంప్యూటర్స్ విత్ ఫుల్ ఫర్నిష్డ్ 6 కంప్యూటర్స్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారంటే అది నిస్వార్థమైన ప్రజాసేవ. ఈరోజు ఇక్కడ చదువుకునే ఈ పిల్లలు, ఈ జనరేషన్ మొత్తం చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు వచ్చే జనరేషన్లో అంటే ఇలాంటివి దీని ఫలితాలు వెంటనే జరగవు, కానీ ఈ జనరేషన్ మొత్తం చేంజ్ అవుతుంది. రాబోయే తరంలో వాళ్ళందరూ టాప్ స్కూల్స్లో చదివిన వాళ్ళతో కాంపీట్ చేసని వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసం చాలా దూరం ఆలోచించి రమణారావు గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ యువర్ విజన్, ఫర్ యువర్ సర్వీస్. మీలాంటి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తి సార్. మీరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఇలాగ చేయాలని కోరుకుంటున్నాను సార్. రియల్లీ డిజిటల్ లైబ్రరీ డెవలప్ చేయాలనుకుంటున్నాను సార్. దీన్ని డిజిటల్ లైబ్రరీ కూడా దీనిలో ప్రొవైడ్ చేసేస్తాం సార్. చాలా ఉన్నతమైన ఆశయం సార్. సో పిల్లలు వాళ్ళ టైంని మొబైల్ ఫోన్లోని గేమింగ్లోని టైంపాస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ అంటే చాలా ఉన్నతమైన ఆలోచన సార్. చాలా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో మీ విజన్కి, మీ సేవా నిరతికి జనసైనికులందరి తరపున మీరు మా సాటి జనసైనికుడిగా మేము గర్వపడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడాను కే మత్స్యలేశం లాంటి గ్రామంలో గ్రామస్తులు ముందుకు వచ్చి ఇలాంటి రమణారావు గారు లాంటి వాళ్ళు 6 కంప్యూటర్లు డొనేట్ చేయటం, అది నా ఊరు నా వాడ అన్నటువంటి ఆ శ్రద్ధ, ఓర్పు అన్నటువంటిది కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి బడి కూడాను బాగు చేసుకున్నట్లయితే చాలా చక్కగా అన్నమాట ఆ గ్రామం ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడుతుంది అన్నటువంటిది నా ఆశయం, నమ్మకం. జనన
చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్. మీ స్టేజ్ మీద చేస్తుంటే మీ తల్లిదండ్రులు అక్కడ ఎంత ఉప్పొంగిపోయారో నాకు అర్థమవుతుంది. బాగుందా? మీ ఆత్మవిశ్వాసం చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంత అద్భుతమైన ప్రదర్శన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందమ్మా, గ్రేట్. రియల్లీ హ్యాపీ ఆఫ్ యూ. నిజంగా 2 గంటలైంది, ఆకలి తీరిపోయిందమ్మా మీ ప్రోగ్రామ్ చూసి. చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇలాంటి బక్క ప్రాణులు, అలాంటి ఎండిపోయినాలు, అక్కడ గేదెలు చైతన్యంలో గేదెలన్నా అలాగే విఘ్నేశ్వర ఇలాంటి వాళ్ళు కూడా అనమాట. మొత్తానికి చిన్న ఎంత చక్కగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని నేను ఏదైతే ఊహించలేదు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అయినటువంటి మా ఇద్దరు వాలంటీర్స్ అమ్మ, ఈ వాలంటీర్స్ ఒకసారి అమ్మ కూర్చోండి. మాకు ఆర్ఓ ప్లాంట్ కావాలి, దయచేసి పదే అడుగుతున్నాను, ఏమనుకోకండి. ప్రజలు స్పందించి దయచేసి శోభని కోరుతున్నాం. పొంగురా తల్లి, ముందుకురా. మా రమణ గారికి ఒక చిన్న మేము అతనికి చేసినటువంటి సత్కారం చాలా. నమస్కారం, నా పేరు వైఎస్ అర్జున్. ఇక్కడ గారమండలం కేమచ్చేసం మోడల్ ప్రైమరీ స్కూల్లోని ఎస్జిటిగా చేస్తున్నాను. మరి మా స్కూల్కి సంబంధించి కంప్యూటర్ ల్యాబ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ బొంది రమణారావు గారికి మీడియా సాక్షిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికైతే ఆయన తెలిపింది ఏంటంటే డిప్యూటీ సీఎం మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోని ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు శోభాదేవి సార్. అది కేమచిలేసం గ్రామం అంటే ఆల్మోస్ట్ అంతా సముద్ర తీర ప్రాంతంలో ఉంటాం. మేమంతా మత్స్యకారులమే సార్. కానీ మత్స్యకారులు అయినప్పటికీ మా చిన్నతనంలో మా పేరెంట్స్ అనేవారు వేటకి వెళ్ళి ఆ స్టేజ్లో కూడా మమ్మల్ని చదివించారు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి చదువు అనేది అందించాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా వరకు ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఈ స్కూల్ అనేది 1906లో నిర్మించారు సార్. 1906 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా వరకు కొన్ని ఇయర్స్ వరకు 7th క్లాస్ వరకు ఉంది. ఇది హై స్కూల్గా ప్రమోట్ చేస్తారనుకుంటే ఏకంగా డీగ్రేడ్ చేసేసారు. సో మా మత్స్యకారులు అంతా వాళ్ళందరికీ ఏంటంటే ఈ స్కూల్ అనేది ఒక మెమొరీ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి చాలా వరకు చాలా గొప్ప గొప్ప స్టేజెస్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ స్టేజ్లో ఉండి కూడా స్కూల్ని మర్చిపోలేక వాళ్ళంతా వాళ్ళు డొనేషన్స్ అన్ని చేస్తూ స్కూల్ నిలబెడుతుంది. ఇంకెక్కడైనా చూసారు సార్ వాలంటీర్స్ని కూడా మా స్కూల్ అనేది మా గ్రామస్తులంతా కలిసి 4 వాలంటీర్ని ప్రొవైడ్ చేసి ఒక హిందీ టీచర్ని కూడా పెట్టాం సార్. ఇక్కడ మేము ఒక హిందీ టీచర్ని కూడా ప్రొవైడ్ చేసి వాలంటీర్స్ కూడా మా కమిటీగా ఏర్పడి శాలరీస్ అని వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇంత దీనిగా ప్రజల సైడ్ నుంచి ఇంత సపోర్ట్ ఉండేటప్పుడు గవర్నమెంట్ అనేది మీరు కూడా కొంచెం చిన్న ఒక ఆలోచన చేసి మా స్కూల్ మాకు కొంచెం బ్యాక్ ఇప్పించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మా పేరెంట్స్గా బాధ్యత మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని స్ట్రెంత్ నిలబెట్టుకుంటాం. మా స్కూల్ మాకు నిలబెట్టండి, మేము స్ట్రెంత్ నిలబెట్టుకొని స్కూల్ అనేది మేము నడిపించుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మీకు నేను చెప్పాను కదా సార్, ఆల్రెడీ మేము 4 వాలంటీర్లు పెట్టుకున్నామని చెప్పి. దీని పేరు శరణ్య, తిని ఎంఫార్మసీ చేసింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అంటే మాకు యూపీ అప్పర్ ప్రైమరీ ఉన్నప్పటి నుంచి మాకు స్కూల్ అసిస్టెంట్లు అనేవి ప్రొవైడ్ చేయలేదు. అప్పటి నుంచి కూడా పిల్లలకి సైన్స్ తనే చెప్తుంది. సైన్స్ అండ్ హిందీ కూడా 6th, 7th, 8th పిల్లలకి తనే చెప్తుంది. ఎక్కడైనా సరే చూసారు సార్, నెలకి 3000 రూపాయలు శాలరీ, అంటే రోజుకి 100 రూపాయలు. అది కూడా కాదు, నెలకి 3000. తనకి ఆ శాలరీ ఇంపార్టెంట్ కాదు. నాకు పిల్లలు, నా ఊర్లో పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఊరు పిల్లలు బాగుంటే వాళ్ళు కొంచెం బయటకు వెళ్తే బాగుంటారంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేదవాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళకి నేను నా నాలెడ్జ్ అనేది నేను వాళ్ళకి ఇస్తానని చెప్పాలంటే తను ఇన్ఫార్మ్ చేసింది. ఎక్కడైనా జాబ్ చేస్తే తనకి lakhsలో శాలరీ వస్తుంది. కానీ అదంతా పక్కన పెట్టి కేవలం 3000, ఆ 3000 కూడాను ఆ పిల్లల కోసమే తను ఖర్చు పెడుతుంది అనమాట. అలా 6th, 7th, 8th ఈ 4 ఇయర్స్ తనే చూసుకుంది. ఒక్కసారి వెళ్ళిపోయేసరికి తను ఇప్పుడు అక్కడ మోడల్ ప్రైమరీ అయింది కదా, ఆ చిన్న పిల్లలకి అనమాట, ఎల్కేజీ యూకేజీకైనా చెప్దామని చెప్పేసి అక్కడ పెట్టించాము. 6th, 7th, 8th పిల్లలు మీరు ఇంతకు ముందు రాలేదు వస్తే వాళ్ళ భావోద్వేగాలు మీరు చూసుంటారనమాట. అంటే అంత దీనిగా ఈవెన్ మాకు స్కూల్ అసిస్టెంట్లు ప్రొవైడ్ చేయకపోయినా సరే ఇలా వాలంటీర్లుగా 4 టీచర్స్ వాలంటీర్స్ ప్రొవైడ్ చేసి వచ్చి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళలో తినొకరు ప్యాషన్ అంతే. అంటే అంత మా మత్స్యకారుల్లో అంత పవర్ ఉంది అనమాట. చెప్తున్నాను కదా, మత్స్యకారుల్లోనే అంత పవర్ ఉంది. పిల్లలందరూ టీచర్స్ చాలా వరకు ఇక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు సార్. 4 అమ్మాయిలు కూడా డిగ్రీ చదివారు. తనైతే ఎంఫార్మసీ, ఒక అమ్మాయి డిగ్రీ చదివింది, ఇంకో అమ్మాయి ఇంజనీరింగ్, తను 2 అమ్మాయిలు డిగ్రీలు చదివారు సార్. నేను ఎంఎస్సీ చేశాను. ఓకే, ఇలా వచ్చి చెప్తున్నాను కదా, మా పిల్లలు బాగుండాలని దీంతో మేము చదువుతున్నాం. అదే అట్ ది సేమ్ టైం మా స్కూల్ నిలబడాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలే చేసాం, కానీ కుదరలేదు సార్. సార్ ప్లీజ్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్ ఒక్కసారి మా స్కూల్ గురించి మీరు
అంటే చాలా వరకు మేము ఫైట్ చేసి అలసిపోయి ఫైనల్గా మా పిల్లల్ని ఇంకా వేరే గత్యంతరం లేక అంటే వాళ్ళు 1 ఇయర్ పాడైపోతుంది, 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి వేరే స్కూల్ పక్క స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ సార్ మాకు స్కూల్ అసిస్టెంట్తో పాటు మాకు యూపీ ఇవ్వండి, కుదిరితే హై స్కూల్ ఇవ్వండి, మేము నిలబెట్టుకుంటాం, మాటిస్తున్నాం, మేము హై స్కూల్ నిలబెడతాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ని తీసుకొస్తాం ఖచ్చితంగా. ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే మా గ్రామం నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన పిల్లల్ని కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్ నిలబెడతాం. ఈ మీడియా తరఫున మేము మీకు మాటిస్తున్నాం, ప్లీజ్ సార్ గవర్నమెంట్ స్కూల్ నిలబెట్టండి. థ్యాంక్ యూ.